శ్రావణ శుక్రవారం ఈ రంగులు వేసుకుంటే లక్ష్మీదేవి మీ ఇంటికే వస్తుంది. శ్రావణ మాసం శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున వేసుకునే రంగులు కేవలం అందం కోసం కాదు, అదృష్టాన్ని ఆకర్షించే శక్తిగా పనిచేస్తాయంటారు పెద్దలు. ఈ వీడియోలో తెలుసుకుందాం, ఏ రంగు గాజులు, ఏ రంగు చీర వేసుకుంటే లక్ష్మీదేవి మన ఇంటి తలుపు తడుతుందో. పచ్చరంగు ప్రాముఖ్యత. పచ్చరంగు అంటే ప్రకృతి, అభివృద్ధి, సమృద్ధి. శ్రావణ శుక్రవారాల్లో పచ్చరంగు చీర ధరించడం లక్ష్మీదేవి కటాక్షాన్ని ఆకర్షించే ఒక పవిత్ర సంకేతం. అలాగే పచ్చగాజులు శుభం, శ్రీశక్తి, సంపదకు చిహ్నంగా భావిస్తారు. పచ్చచీర, పచ్చగాజులు అంటే దేవతను స్వాగతించేందుకు మనం సిద్ధంగా ఉన్నామన్న సంకేతం. గులాబీ రంగు. గులాబీ రంగు అంటే ప్రేమ, శాంతి, సౌభాగ్యం. గులాబీ చీరలు ధరిస్తే మన ఇంటిలో సానుకూల శక్తులు వాసం చేస్తాయని నమ్మకం. ఇది మన హృదయాన్ని, ఇంటి వాతావరణాన్ని మెరిసే రంగు. శ్రావణ శుక్రవారంలో గులాబీ రంగు వేసుకుంటే లక్ష్మీదేవి మనపై సంతోషిస్తుంది అంటారు. కుంకుమ, ఎరుపు రంగు. కుంకుమ రంగు లేదా ఎరుపు రంగు అంటే శక్తి, ధైర్యం, ఐశ్వర్యం. ఇది మాంగళ్యానికి, శుభదినానికి సూచన. కుంకుమ రంగు చీరలు, గాజులు వేసుకున్నప్పుడు మన శరీర శక్తి మాత్రమే కాదు, ఆధ్యాత్మిక శక్తి కూడా ప్రబలుతుంది. ఈ రంగు ధరిస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో శాశ్వతంగా నివాసం ఉంటుందని నమ్మకం ఉంది. ప్రత్యేక సూచనలు. శ్రావణ శుక్రవారాల్లో పసుపు, కుంకుమ పూలతో అలంకారం చేయడం అదృష్టానికి మార్గం అన్నమాట. చేతికి పచ్చగాజులు, చెవులకి బుట్టాలు, తలలో మల్లెపూలు, పచ్చరంగు చీర లేదా గులాబీ రంగు, ఇవన్నీ కలిసి ఒక సంపూర్ణ దేవతా రూపాన్ని తలపించేలా చేస్తాయి. ఇలా శ్రద్ధగా సిద్ధమైన ఆడవారిని చూస్తే మనమే లక్ష్మీదేవిని చూసినట్టే అనిపిస్తుంది కదా. ఈ శ్రావణ శుక్రవారం మీరు ఏ రంగు వేసుకోబోతున్నారు? పచ్చరంగా, గులాబీ రంగా, కుంకుమ రంగా? కామెంట్లో చెప్పండి. మీ అలంకారానికి లక్ష్మీదేవి ఆశీస్సులు తప్పక ఉంటాయి. ఇలాంటి పుణ్యకాలాల విశేషాలు తెలుసుకోవాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు.